ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 26 జూలై నుంచి 1/8 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. అయితే మనకి 27వ తారీఖు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతోందండి. కాబట్టి కొన్ని రాశులకి అద్భుతంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ముఖ్యంగా మేషరాశి వారికి శని వక్రగతిని పాజిటివ్గానే చాలా వరకు మనం చెప్పుకోవచ్చు. అన్ని ఇలాగ తిరిగేసి మీరు కోరుకున్నట్టుగా టకా అయిపోతాయని మాత్రం అనుకోకూడదు. కాబట్టి ఒక 50% ఇప్పుడు మీకు పనులలో మీరు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఏమైనా పనులు చేస్తున్నా వాటిల్లో మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ రావట్లేదు అని అనుకుందాం. ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా కదిలేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ రకంగా ఆలోచన చేయాలే తప్ప పనులు అయిపోతాయి, పనులు ఇంకే ఉంది, మన చేతికి డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది, నేను ఇలాంటి ప్రామిసెస్ చేయటం లేదు. ఇలాంటి ప్రామిసెస్ చేయాలి అని అంటే కూడా మీ వ్యక్తిగత జాతకం చూడకుండా చేయటానికి కుదరదు. సో శని వక్రగతి మొదలైంది అనుకుంటున్నాం. ఈ శని వక్రగతి మొదలైన తర్వాత ఈయన ప్రధానంగా 2-3 వాటి మీద మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయమంటాడు. ఒకటో విషయం ఏమిటి అని అంటే మీ సంతానం వృద్ధి, వీటి గురించి ఆలోచన చేయమంటాడు. రెండో విషయం ఏమిటంటే ఉద్యోగంలో అభివృద్ధి గురించి ఆలోచన చేయమంటాడు. మూడో విషయం ఏమిటి అనంటే మీ యొక్క ఆస్తిపాస్తుల పైన ఫోకస్ చేయమంటాడు. సో ఈ వారం శని వక్రగతిని మాట్లాడుకుంటున్నాం. అలాగే శని వక్రగతితో పాటుగా ఇక్కడ మీకు జరిగే ప్రధాన చేంజెస్ గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఈ మూడిటి మీద కాన్సన్ట్రేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇందులో మీరు గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, ఉద్యోగరీత్యా మీరు ఏమైనా ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటున్నా, ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నిస్తుంటే ఇందులో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు, లేదా మీ పిల్లలు చదువుల కోసం వేరే చోట్లకి వెళ్ళాలనుకుంటున్నా, ఇలాంటివి కూడా అనుకూలంగా ఉంటాయి. నాలుగో విషయం ఏమిటి అనంటే మీరు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తున్నారనుకోండి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు అయితే అందులో కూడా మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మరి ఈ వారం ఏ విధంగా ఉంది? ఈ వారము చాలా పెద్ద చేంజెస్, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది శని వక్రగతి. ఇది మీకు ఇప్పుడు మొదలవుతోంది. ఇది ఇంకా కొంతకాలం ఉంటుంది కనుక భయం లేదు. బట్ దీంతో పాటు మనకి ఇంటర్నల్గా కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి కనుక ఒక్కొక్కసారి ప్లానెటరీ పొజిషన్ కనుక చాలా బాగుందనుకోండి, మీ యొక్క జాతకంతో కనుక అవి ఎలైన్ అయితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే మీకు మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. మరీ ఇంకా ప్లానెటరీ పొజిషను బాగాలేదు, అలాగే మీ జాతకం కూడా కొన్ని దోషాలు ఉంటే కనుక అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ మూడిటి గురించి కూడా మేషరాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ వారం ప్రధానంగా 29, 30, 31 తారీఖుల్లో చాలా వరకు బాగుంది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ 31వ తారీఖు మాత్రం మీ యొక్క వ్యాపారము, దీంతోపాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, మీ యొక్క పెట్టుబడులు, తర్వాత మీరు కనుక ఏదైనా పార్ట్నర్షిప్లో ఉంటే పార్ట్నర్షిప్కి సంబంధించిన వ్యవహారాలు, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటుగా వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక ఆసక్తిని, శ్రద్ధను కనబరచాలి. సో ఫోకస్ అంతా కూడా వీటిపైన ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లేకపోతే ఇలాంటి వాటి గురించి ఆలోచన చేస్తున్నా ఇవి ఈ వారం మీకు అంత సక్సెస్ఫుల్గా ఉంటాయని చెప్పుకోవటం లేదు. నేను ఇందాకే చెప్పాను, శని వక్రగతి మొదలవుతోంది కనుక ఈ పాయింట్స్ మేషరాశి వారికి వర్తిస్తాయి. బట్ అది ఈ వారమే ఉంటాయి అని మాత్రం నేను చెప్పటం లేదు. దయచేసి మళ్ళీ ఇంకొకసారి మీకు ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ మొత్తం మీరు మీ మేషరాశి వారు ఇంకొకసారి మీ వీడియోని చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మేషరాశి వారు మాత్రం ఈ జూలై 27వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా శనైశ్వరుడికి సంబంధించిన నువ్వులు దానం ఇవ్వటం కానీ, నల్లని వస్త్రాలు దానం ఇవ్వటం కానీ, కాకులకి ఆహారం పెట్టడం కానీ, శునకాలకు ఆహారం పెట్టడం కానీ, లేకపోతే మీరే నల్లటి వస్త్రాలు ధరించటము, అలాగే నువ్వుల ఉండలు లాంటివి తినడము, వీటన్నిటితో పాటు అన్నదానం లాంటివి చెయ్యటము, ఇవి చేస్తూ దైవారాధన గనక మీరు చేస్తూ ఉంటే,
అంటే నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రం ఉంటుంది కదా, ఈ నవగ్రహ స్తోత్రాలు గనక మీరు ప్రతిరోజు చదువుతూ ఉంటే తప్పనిసరిగా మీకు అట్లీస్ట్ 50%, 35 to 50% రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం చూస్తే, వృషభ రాశి వారికి కూడా శని వక్రగతి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ శని వక్రగతి మనకి 27వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఇది ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా ఉంటుంది. శని వక్రగతి మొదలవటం వలన ఇక్కడ 2-3 ప్రధానమైన మార్పులు చేర్పులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు లాంటివి ఉండటం, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండటం, లేకపోతే ఒక్కొక్కసారి మనకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చి మనకి చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటివి ఉండటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. రెండోది, ఇంటికి సంబంధించి వెహికల్స్ లాంటివి కొనుక్కోవటం, లేకపోతే తల్లిదండ్రులకి సేవ చేయటం, లేకపోతే సుఖంగా ఉండటం, లేకపోతే సుఖంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉండటం, వీటితో పాటు మీరు చేసే ప్రతి పని గురించి కూడా ఆలోచించటం, ఎక్కువగా కంఫర్ట్స్ మీద ఎక్కువగా ఆలోచన చేయటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే, వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహం గురించి ఆలోచిస్తున్నా, రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తున్నా, మీ పెద్దల అనుమతితోటి మీరు గనక పెళ్ళిళ్ళు లాంటివి చేసుకోవాలంటే దానికి సంబంధించిన, లేకపోతే ఏవైనా సరే సంబంధ బాంధవ్యాల విషయాల్లో ఇబ్బందులు లాంటివి ఉన్నా, వాటి గురించి మీరు ఏదైనా ఆలోచన చేయాలనుకుంటున్నా, వాటికి సంబంధించి ఇలాగా అనేక వాటికి సంబంధించి బాగుంటుంది. అలాగే మీరు కనుక కొత్త వ్యాపారాలు, కొత్త భాగస్వామ్యము, ఇలాంటి వాటి గురించి ఆలోచించినా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇవి మనము ఈ 27వ తారీఖు జూలై నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు మనము ఇలాంటి చేంజెస్ ఉంటాయి అని వృషభ రాశి వారికి చెప్పుకుంటున్నాం శని వక్రగతి వలన. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రధానంగా మన జాతకంలో కూడా ఇప్పుడు చెప్పుకున్నవి ఎఫెక్టివ్గా పనిచేయాలి అని అంటే మీకు కూడా అలాంటి కాంబినేషన్స్ ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. రెండోది, ప్లానెటరీ పొజిషన్తో పాటు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్లానెటరీ పొజిషన్లో చాలా మంచిగా మనకి గ్రహాల ఒక అమరిక వచ్చిందంటే, మీ జాతకాల్లో కూడా అలాంటి అమరికే గనక ఉంటే, అలాంటి పొజిషనే గనక ఉంటే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి ప్లానెటరీ పొజిషన్ బాగుండదు, మీ జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉండొచ్చు. అలాంటప్పుడు మాత్రం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం అనేది కనిపించదు, లేదా ప్రయత్నం కనపడుతుంటుంది కానీ ఫలితాలు రావు. సో ఈ విషయాన్ని వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ వారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ వారం వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతోంది. అయితే వ్యాపార రీత్యా ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండేందుకు అవకాశం ఉంది. ప్రేమికులకి చాలా వరకు అనుకూలంగా ఉంది, రిలేషన్షిప్స్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. మీరు కనుక ఏదైనా సరే పెద్దవారితో మాట్లాడాలన్నా, లేకపోతే మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా, సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు బాగుంది. ఆర్థికపరమైన విషయాలలో ఇంకా కొంచెం ఒత్తిడికి అయితే గురవుతున్నారు, ఇంకా కొంచెం శ్రమ అనేది మాత్రం కనపడుతోంది. అయితే ఇక్కడ మనకి బేసిక్గా ఇది కొంచెం మనం ఇంకా వారాల్లో 29, 30 అలా గనక మనం పరిశీలిస్తే 29వ తారీఖు, అలాగే 29వ తారీఖు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ వారం మనం చాలా మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటున్నాము. చాలా అనుకూలత ఉందని అనుకోవట్లేదు, చాలా ప్రతికూలత గురించి కూడా మనం మాట్లాడుకోవట్లేదు. అనేక విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మీరు చేసే ఆలోచనలన్నీ కూడా కొంతవరకు మీరు అనుకుంటున్న పనులు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన చికాకులు ఉండటం, లేకపోతే స్త్రీలతోటి అనేక విషయాల్లో మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం, మీ వృత్తిరీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో దీంతో పాటు కొంతవరకు అనుకుంటున్న పనులు సాఫీగా పూర్తి చేయడానికి కూడా మీరు కొంత శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. కోపావేశాలను మాత్రం ఖచ్చితంగా నిగ్రహించుకోవాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి, ఫైనాన్షియల్గాను ఉంటాయి, అలాగే ఈగో ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, యాటిట్యూడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయాలి. మరి ఇంకా ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివారాధన చేస్తూ ఉండటం, అలాగే స్కందుణ్ణి ఆరాధించటం. కాబట్టి శివారాధన,
శివారాధన ఈ జూలై నుంచి నవంబర్ వరకు. ఇందులో మీరు ఏది చేసినా పర్వాలేదండి. శివుడి గుడికి వెళ్ళినా పర్వాలేదు, శివాలయంలో ప్రదక్షిణలు చేసినా పర్వాలేదు. సాయంత్రం పూట శివారాధన అంటే శివుడి యొక్క బిల్వాష్టకమో, లింగాష్టమో, రుద్రకవచమో ఇలాంటిది చదువుతూ అక్కడ దీపారాధన చేసినా పర్వాలేదు, అభిషేకాలు చేసుకున్నా పర్వాలేదు. ఇలాగ మీరు శక్తానుసారం ఏది చేసుకున్నా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ వారం వృషభ రాశి వారు ప్రత్యేకించి ఏం చేసుకోవాలి అన్న మాట వస్తే స్కందుడిని ఆరాధించాలి. కాబట్టి స్కందుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించే ముందు విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే 27 జూలై నుంచి ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ 2nd వీక్ వరకు కూడా శని వక్రగతి అనేది ఉంటుందండి. నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ప్రధానంగా మనకి మిథున రాశి వారికి కొన్ని చేంజెస్ అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. సో ఇందులో వచ్చే మార్పులు చేర్పులు ఏంటో గమనిద్దాము. ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా శ్రమ పడటం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించి మీరు పడుతున్న శ్రమ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మీరు ఉద్యోగంలో మారాలనుకోవచ్చు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మాట్లాడుకుంటే, లేకపోతే మీరు ఉద్యోగంలో కొంచెం ఏదన్నా మంచిగా పొజిషన్ కోసం ట్రై చేయొచ్చు, లేకపోతే ఇది చేస్తున్న ఉద్యోగం కరెక్టా అవునా కాదా అనే ఆలోచన చేయొచ్చు. ఇలాంటివి ఏవైతే మీ ఆలోచనలు ఉంటాయో వీటికి సంబంధించి మళ్ళీ మీరు పునరాలోచించుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే కొత్త ఉద్యోగం చూడాలనుకుంటున్నా, ఉన్న ఉద్యోగంలోనే మార్పుల గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నా, అన్నదమ్ములతోటి సంబంధ బాంధవ్యాల విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటే వాటిని రీఅసెస్ చేయాలనుకుంటున్నా, లేకపోతే మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నా, ఆర్థికపరమైన విషయాల గురించి మళ్ళీ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనుకుంటున్నా, ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటున్నా, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ యొక్క శని వక్రగతి మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు మాత్రం గమనించాల్సింది ఏంటంటే ఎంత శని వక్రగతి అయినా కూడా ఈయన పూర్తిగా మీకు శుభ ఫలితాలను ఇస్తాడని మాత్రం మనం చెప్పుకోవట్లేదు. కాబట్టి మీకు మాత్రం 35 to 50% చెప్పుకుంటున్నాము. మీ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శని అద్భుతమైన స్థానంలో ఉంటే మీకు చక్కగా మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం కొంచెం మీకు చేంజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవటం, ఉద్యోగంలో మార్పులు ఉండటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి ప్లానెటరీ పొజిషన్ కనుక చాలా బాగుందనుకోండి, ట్రాన్సిట్లో మీ జాతకపరంగా కూడా ప్లానెటరీ పొజిషన్ కనుక బాగుంటే అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి. లేకపోతే మిశ్రమ ఫలితాలు ఎప్పుడు కనపడతాయి అంటే మీడియం రిజల్ట్స్ అనేవి ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్ సరిగ్గా లేకపోయినా, మీ జాతకంలో ప్లానెటరీ పొజిషన్ సరిగ్గా లేకపోయినా మీడియం రిజల్ట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ట్రాన్సిట్ బాగుండదు, మీ జాతకంలో గ్రహాలు కూడా బాగుండవు, ఏదో ఒక దోషం ఉండొచ్చు. కాబట్టి వాటి వల్ల మాత్రం చాలా వరకు నెగటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని గమనించుకోవాలి. మరి ఈ శని వక్రగతిలో మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీరు మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండటం, స్వామివారి దర్శనం చేసుకోవటము, దీంతో పాటు స్వామివారిని నిత్యము ఆరాధన చేయటం. విష్ణు సహస్రనామాలు రోజు చదవటమే అంతే. రోజు విష్ణు సహస్రనామాలు చదవాలి, రోజు భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. దీంతో పాటు లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు సకల శుభాలను కలిగిస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ శని వక్రగతి అంటే మీరు విష్ణు సహస్రనామాలు ఎందుకు అంటున్నారు అని అంటే, మీకున్న ప్లానెటరీ పొజిషన్కి, మీకున్న ఆ కాంబినేషన్స్కి సాధారణంగా మీరు విష్ణు ఆరాధన మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ వారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఈ వారం కనుక మనం పరిశీలిస్తే, ఈ వారము కొంచెం మీకు ఆర్థికంగా ఇబ్బంది అనేది కనపడుతోంది. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన కొంచెం ఆరోగ్యపరంగాను ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్, కోపావేశాలు, ఏదో ఒక కారణంతో వాదోపవాదాలు ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మిథున రాశి వారికి మనం ఈ వారం చాలా ప్రత్యేకించి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఆర్థికంగాను, ఫ్యామిలీ పరంగాను, సంతాన పరంగాను అత్యద్భుతమైన రిజల్ట్స్ కనపడుతున్నాయని అయితే ఏమీ చెప్పటం లేదు. చాలా వరకు కూడా మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆశించిన ఫలితాలు రావడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారికి ఫలితాలు వారు ఆశించినట్టుగా లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. సో కొంచెం ఈ వారం మిథున రాశి వారు ఎక్కువ ఎఫర్ట్ పెడతారు, తక్కువ రిజల్ట్స్ మాత్రం కనపడుతున్నాయి. మరి మిథున రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ వారం మిథున రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండటం, అలాగే నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణలు చేయటం,
దీంతో పాటు రావి చెట్టు మొదట్లో నీళ్లు పొయ్యటము, అలాగే అక్కడున్న చేమలకి మీరు షుగర్ లేకపోతే చక్కెరని వేయటం, ఈ పని చేయటం వల్ల మీకు మంచి కొంచెం పనులన్నీ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారిని చూద్దాం. కర్కాటక రాశి వారిని గనక పరిశీలించినట్లయితే 27వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 2వ వారం వరకు కూడా మనకి శని వక్రగతి అనేది ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి, దీన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి శని వక్రగతి మనం చాలా పాజిటివ్గా చెప్పుకోమండి. ఖచ్చితంగా ఈయన ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటే ఉద్యోగరీత్యా ప్రాబ్లమ్ని ఇస్తాడు, భార్యాభర్తల మధ్యన ఇబ్బందిని ఇస్తాడు, ప్రాపర్టీస్కి సంబంధించి కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకునేందుకు అవకాశాన్ని ఇస్తాడు. దీంతో పాటు మీ యొక్క భార్యకు కానీ భర్తకు కానీ ఏదైనా సరే కొంచెం అనారోగ్య సమస్యలు ఇవ్వటం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు సంతానము, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆలోచనలు వారికి తగినట్టుగా నడుచుకోవటము, ఇలాంటి వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించటం, లేకపోతే ఎక్కువగా మనోవ్యధ పొందటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతుంటాయి. ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు, అలాగే ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఎక్కువగా మీ సంతానం నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ సంతానం పేరు మీద మీరు ఏమైనా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే గనక వాటికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించవు. అయితే స్థిరాస్తుల పైన ఏదో ఒక ఆలోచన చేయటం ఇవి ఖచ్చితంగా మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తులే కాదండి, ఇందులో నగలు, నాణ్యాలు ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగరీత్యా ప్రాబ్లం ఉంటుందనే చెప్పాను. కాబట్టి మీ ఉద్యోగం గురించి మీరు సరైన అనాలిసిస్ చేసుకోవటము, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటము, దీంతో పాటుగా ఒక్కొక్కసారి మన ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ జాతకాలలో కనుక ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా సరే రిపీట్ అవుతూ ఉంటే వాటి గురించి జాగ్రత్త వహించాలి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీ జాతక పరంగా గనక మీకు ప్లానెటరీ పొజిషన్ బాగుండి, ఇక్కడ ట్రాన్సిట్లో ప్లానెటరీ పొజిషన్ బాగుంటే మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా పాజిటివ్గా వచ్చేందుకే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఇంకా బాగాలేదు అని అనుకుంటే గనక, అంటే ప్లానెటరీ పొజిషను బాగాలేదు, మీ జాతకంలో ఉన్న గ్రహాల ఒక స్థితిగతులు కూడా బాగాలేదు అని అనుకుంటే గనక అప్పుడు తప్పనిసరిగా మీరు ఇబ్బంది పడటం కనపడుతూ ఉంటుంది. ఇంకా ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు శని వక్రగతి ఉండటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి గనక ఖచ్చితంగా శివారాధన చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా శివారాధన చేయటంలో భాగంగా లింగాష్టకం కానీ, రుద్రకవచం కానీ, లేకపోతే ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం కానీ ఇలాంటివి చేయించుకోవాలి. శివాలయాలకి తరచుగా వెళ్తూ ఉండాలి. ఈ వారం కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. హాస్పిటల్స్కి వాటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. చాలా వరకు మీరు కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నారు. సంతానానికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే మీరు గనక వివాహం గురించి, అంటే ఇప్పుడు మనం ఆషాఢ మాసం గనక పెళ్ళిళ్ళు చేస్తాము అని చెప్పంగానే ముందరే సంబంధాలు చూసుకుంటున్న వాళ్ళు చాలామంది ముందరి నుంచి చూసుకుంటున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు సంబంధాలు చూసుకోవటము అలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి కూడా మీకు పాజిటివ్గా కూడా మీకు అనుకూలత ఉంది. కాబట్టి ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా వరకు మనం పాజిటివ్గానే ఉందని చెప్పుకుంటున్నాం. కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, ఇవి రెండు కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇంకా మనం సింహరాశి వారిని చూద్దాం. సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా నేనైతే ఇబ్బందుల్లో ఉన్నారనే చెప్తాను. ఒకటి, కుటుంబంలో ప్రశాంతత లోపించటం. రెండు, ఉద్యోగ రీత్యా కూడా అంతగా అనుకూలత లేకపోవటం. మూడో విషయం ఏంటంటే ఆర్థికంగా కూడా కొంత శ్రమకి గురి కావటం. ఇవి ఖచ్చితంగా సింహరాశి వారికి గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారం సింహరాశి వారిని గనక మనం పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ఆర్థికంగా కొంచెం మెరుగయ్యే అవకాశాలు ఈ వారం కనపడుతున్నా, మీ యొక్క ఆలోచన ధోరణిలో ఆలోచన ధోరణిలో ఇంకా మీకే ఒక క్లారిటీ రాకపోవటం, అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటం, మీకు మీ స్నేహితులతోటి బంధువులతోటి ఏదో ఒక కారణం వలన ఘర్షణ పెరగటం, లేదా ఘర్షణ కొనసాగటం, లేదా దూరం పెరగటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఇంకా వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి లేదా వారి గురించిన ఆలోచన, ఇవి కూడా మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో ఇవి మీకు ఈ వారం అంతా కూడా కనపడుతోంది. ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నించాలి. ఇంకా ఈ 27వ తారీఖు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతోంది. ఇది మీకు శని ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మొత్తం శని వక్రగతి ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా మనం గమనిద్దాము. శని వక్రగతి మొదలైనప్పుడు తప్పనిసరిగా ఈయన సపరేషన్ క్వాలిటీని మాత్రం కలిగిస్తూ ఉంటాడు. దేనికి సంబంధించిన సపరేషను, భార్యాభర్తల మధ్యన ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటికి సంబంధించి సపరేషను, అలాగే కొత్తగా వివాహమైన వారి మధ్యన ఏమైనా అపోహలు ఉంటే వాటి గురించి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ప్రేమికులుంటే ఆ ప్రేమ ముందుకు సాగకపోవటం, మనస్పర్ధలు అధికంగా ఉండటం. కాబట్టి ఇలాంటివన్నీ క్వాలిటీస్ని కలిగిస్తూ ఉంటాడు. దీంతో పాటు ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. రుణ బాధలు అధికంగా ఉంటాయి. రుణాలు తీర్చడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతరులకి ఏదైనా సహాయం చేద్దామని అనుకున్నా కూడా వారు ఆ సహాయాన్ని స్వీకరించరు అనమాట. అది మీకు ఎక్కువగా మిమ్మల్ని బాధ కూడా గురి చేస్తూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం అనేది మీకు తక్కువగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మరి ఇందులో ప్రధానంగా కోర్టు కేసులు ఇలాంటి వాటి గురించి కనుక మాట్లాడుకుంటే, కోర్టు కేసులు లాంటివి జరగాలి అనంటే అందుకు సంబంధించి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. కానీ పనులు మాత్రం ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. తీర్పు రావడానికి మాత్రం ఇంకా టైం పడుతుందనే చెప్తున్నాను. సో ఒక రకంగా ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఉద్యోగ రీత్యా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార రీత్యా కానీ, అలాగే మీరు అనుకుంటున్న విధంగా కానీ, మీ ఆలోచనలకి తగినట్టుగా కానీ ఎక్కడా ఎటువంటి మార్పులు అనేవి కనిపించటం లేదు. సంతానము వారి అభివృద్ధికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. మరి ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి శని వక్రగతి ఉన్నప్పుడైతే రుద్రాభిషేకమే మంచి చక్కటి ఫలితం ఇస్తుందండి. అసలు ఎక్కడా మీరు ఇబ్బంది పడక్కర్లేదు. శ్రీకాళహస్తి వెళ్ళటం, శ్రీశైలం వెళ్ళటం, అలాగే స్వామివారి అభిషేకాలు చేసుకుంటూ ఉండటం, స్వామివారి ని దర్శించుకుంటూ ఉండటమే మీకు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ వారం గనక మన సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అని గనక పరిశీలిస్తే, మీరు మాత్రం రాహుకేతు పూజ చేయించుకోండి. అలాగే దీంతో పాటుగా బొబ్బర్లు దానం ఇవ్వటము, బొబ్బర్లని మీరు తినడము కూడా, ఇవి రెండూ కూడా మీరు చెయ్యాలి. కాబట్టి ఇవి చేయటం వల్ల కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో ముందుగా చూసుకుందాం. కన్యారాశి వారికి శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతున్నారు. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి చేసినా అందులో ఎటువంటి అనుకూలత అనేది కనిపించటం లేదు. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దీంతో పాటు ఆర్థికంగా కొంత అనుకూలత అయితే ఈ వారం మీకు కనపడుతోంది. సంతానానికి కూడా చాలా వరకు బాగుందని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా మీరు హయగ్రీవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండటం, హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే దీంతో పాటు లక్ష్మీదేవికి సంబంధించి శ్రీ సూక్తం చదువుతూ ఉండటం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఇప్పుడు 27వ తారీఖు నుంచి 27 జూలై నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ వరకు కూడా శని వక్రగతి ఉంటుంది. కాబట్టి శని వక్రగతి ఉన్నప్పుడు కన్యారాశి వారు ఎటువంటి ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముఖ్యంగా ఇక్కడ ఈయన సాధారణంగా ఏం చేస్తూ ఉంటాడంటే కొంచెం కంటిన్యూయేషన్ ఆఫ్ ద సిట్యువేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ గురువు అనే ఒక గ్రహం కాపాడుతున్నా కూడా ప్రధానంగా రాహుకేతువులు, శని, గురువు, కుజుడు ఇవి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ శని వక్రగతి మొదలవుతోంది కనుక శ్రమ అధికంగా ఉంది. పాత బకాయిలు రుణాలు తీర్చడానికి కొంచెం మీరు శ్రమిస్తూ ఉంటారు. అలాగే కొంత అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. కొంచెం శత్రువులు ఎక్కువగా మీకు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొంచెం ఖర్చులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి మీదే మీరు ఎక్కువగా ఈ మొత్తం శని వక్రగతిలో మీరు వీటి మీద ఫోకస్ చేయటం కనపడుతోంది. కాబట్టి ఇక్కడ మీకు కూడా ఆరోగ్యం అనేది కొంచెం ప్రధాన అంశంగా ఉంది. తర్వాత లోన్స్ లాంటివి క్లియర్ చేయాల్సింది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా శ్రమకి గురి కావటం అనేది కూడా గోచరిస్తోంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇక్కడ శనైశ్వరుడికి సంబంధించి ఆరాధన చేయటం, నవగ్రహ స్తోత్రాలు చదువుకుంటూ ఉండటం, అలాగే నువ్వులు దానం ఇస్తూ ఉండటం, ఎక్కువ శాతం ఇంట్లో
శివాభిషేకాలు లాంటివి చేసుకోవటం, వీటి వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారిని గనక మనం పరిశీలిస్తే 27వ తారీఖు నుంచి జూలై ఆల్మోస్ట్ డిసెంబర్ 2వ వారం వరకు కూడా శని వక్రగతి మొదలవుతోందనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి శని వక్రగతి మొదలైనప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. తులారాశి వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలత ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు కోరినట్టుగా ప్రతిదీ కూడా అంత మంచిగా సిస్టమాటిక్గా వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. శని వక్రగతిలో ఉన్నప్పుడు పూర్తి రిజల్ట్స్ మనకేమీ ఇవ్వడు, చాలా తక్కువగా ఇస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ తులారాశి వారికి శని యోగకారకుడు కనుక, ఇక్కడ యోగకారకుడు అని చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ యోగాన్ని కలిగిస్తున్నాడు అని మనం చెప్పుకోవట్లా. జాతక పరంగా మనం గనక మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడే శని ఇక్కడ మీకు యోగిస్తున్నాడా లేదా అని చెప్పుకోవటం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ట్రాన్సిట్స్ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి మనం ఎక్కువగా మాట్లాడమన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ మనం జనరల్గా ఇలా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటి అని అంటే, మనసులో అనేక రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అలాగే మీరు అనుకుంటున్నట్టుగా, మీరు కోరుకుంటున్నట్టుగా, మీరు ఆశిస్తున్నట్టుగా మ్యారేజెస్ విషయంలో కూడా మీరు కొంత రాజీ పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి రెండూ కూడా ఉంటాయండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇంకో విషయం ఏమిటి అని అంటే, ఆర్థికంగా మాత్రం మీకు చాలా వరకు బాగుంటుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా నెమ్మదిగా మూమెంట్ వస్తుంది అని చెప్తున్నాను. అయితే 27వ తారీఖే మొదలైపోతే 27వ తారీఖే వచ్చేస్తుందని మాత్రం నేను చెప్పటం లేదు. సమయం పడుతుంది. నెమ్మదిగా మీ జాతకంలో కూడా వివాహ యోగం కనుక నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ శని వక్రగతిలో వివాహం అయిపోతుంది. జాతక పరంగా గనక మీకు వివాహ యోగం నడవకపోతే ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇవే మీరు అన్నిటికీ కూడా ఆపాదించుకోవచ్చు. నువ్వు కొత్తగా ఉద్యోగం చేస్తాను, లేకపోతే కొత్తగా వ్యాపారం పెడతాను, కొత్తగా భాగస్వామ్యంలోకి వెళ్తాను, ఇలాగ, లేకపోతే నేను ఏమైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను, ఇలా ఏవి అనుకున్నా సరే ఇవన్నీ కూడా మీ జాతక పరంగా మీకు గనక కరెక్ట్ ప్లానటరీ పొజిషన్ ఉంటే తప్పనిసరిగా అవి మీకు రిజల్ట్స్ ఇస్తాయి. మీ జాతకాల్లో గనక దోషాలుంటే రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ వారం మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి శని వక్రగతి సమయంలో? సాధారణంగా ఏంటంటే, సంతానము, వారి యొక్క అభివృద్ధి, అలాగే వారి గురించిన ఆలోచన, సంతానం కోసం ప్రయత్నము ఇలాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయండి. మీ జాతకంలో గనక ఎటువంటి సంతానపరమైన దోషాలు ఉన్నా వాటికి సంబంధించి మాత్రం పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి విషయంలోనూ ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఏది ఒక డెసిషన్ మేకింగ్ అనేది పూర్తి స్థాయిలో ఉండదు. కాబట్టి సమయం ఇవ్వాలని కూడా గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటుగా వ్యవహరించటం వలన ఇబ్బందులు కలుగుతాయని కూడా గ్రహించాలి. సరే, మరి ఇంకా తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాము. ఈ వారం గనక తులారాశి వారికి మనం పరిశీలించినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే 29, 30 చాలా బాగుందండి. ఉద్యోగపరంగాను ఆర్థికంగాను కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. మిగతా వారం అంతా కూడా నార్మల్గా నడుస్తోంది. చాలా ప్రత్యేకించి ఎక్కడ కూడా మార్పులు చేర్పులు కనిపించడం లేదు. అయితే ఇక్కడ విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రం విపరీతమైన ప్రెషర్ ఉండబోతోంది. చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉండుంటారు. అకార్డింగ్ టు మీ మీరు పడుతూ ఉండుంటారు. సో ఇందులో కూడా ప్రధానంగా నేను చెప్తున్నది ఏంటంటే, కుటుంబ సమస్యలు, స్థిరాస్తి విషయాలు, సంతానానికి సంబంధించిన అనేక విషయాలు, మీ భార్యాభర్తల మధ్యన కూడా తగువులు, గొడవలు, అలాగే ప్రేమికులు కూడా విడిపోవటము, ప్రేమికుల మధ్యన ఎక్కడా కూడా ఒక అండర్స్టాండింగ్ రాకపోవడం, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనుకోని కూడా దాని గురించి ఆలోచన విరమించటం, ఇలాంటివి అనేకం తులారాశి వారిలో కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ రిలేషన్షిప్స్ మాట్లాడుతున్నాను. అలాగే పార్ట్నర్షిప్స్లో వ్యాపారం చేసే వారి గురించి కూడా నేను ఇదే మాటని చెప్తాను. అంటే పార్ట్నర్షిప్స్లో సరైన సమన్వయం లేకపోవటం, అండర్స్టాండింగ్ లేకపోవటం, పార్ట్నర్షిప్లో ఎందుకున్నామా అనుకోవటం, పార్ట్నర్షిప్ వలన నష్టం కలగటం, పార్ట్నర్షిప్ వలన ధన నష్టం లాంటివి కలగటం, పరువు పోవటం, లేకపోతే వారి వలన మీకు ఎటువంటి ఆనందం కలగకపోవటం, ఇవి ఖచ్చితంగా తులారాశి వారికి కనపడుతూ ఉంటాయి. మరి తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారు మాత్రం ఈ వారం ఖచ్చితంగా కందులు, దీంతో పాటుగా నువ్వులు దానం ఇవ్వటం, ఎర్రని వస్త్రాలు, నల్లటి వస్త్రాలు దానం ఇవ్వటం, అలాగే ఎర్రని వస్త్రాలు, నల్లటి వస్త్రాల కాంబినేషన్స్లో బట్టలు వేసుకోకపోవటం, ఇంకా వీటన్నిటితో పాటు తప్పనిసరిగా ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండటం,
అలా గనక కుదరని పక్షంలో మంగళవారము అలాగే శనివారము సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం కూడా చదువుతూ ఉండండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే 27వ తారీఖు ఈ నెల నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 2వ వారం వరకు కూడా శని వక్రగతి మొదలవుతోంది. కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి శని వక్రగతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ముందర పరిశీలిద్దాము. శని వక్రగతి మొదలైనప్పుడు స్థానచలనము, అలాగే ఇల్లు మారటము, ఇంట్లో కొత్త కొత్త వస్తువులు అమర్చుకోవటము, దీంతో పాటు మీ యొక్క తల్లిదండ్రులతోటి సమయం గడపటము, ప్రయాణాలు లాంటివి చేయటము, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఒకే ఉద్యోగంలోనే మీకు మేబీ పొజిషన్ మారచ్చు. మంచిగా గ్రోత్ కనపడుతుంది. బేసిక్గా ప్రొఫెషనల్గా గ్రోత్ అనేది ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. చతుర్థంలోకి శని వక్రగతిలో వచ్చినా అంత భయపడిపోయి కంగారు పడేంత సిచ్యువేషన్స్ మీకేమీ కలిగించాడు. అయితే ఏంటి అని అంటే మీ జాతకంలోనే కనుక తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు ఉన్నా, మీ జాతకంలోనే మీరు ఏమైనా రుణాలు లాంటివి తీసుకోవాలని మీకు ప్లానిటరీ పొజిషన్ చూపిస్తున్నా, అలాగే మీ జాతక పరంగా మీకు అనారోగ్యం ఉండాలి అంటే మీకు అనారోగ్యం కలిగేందుకు అవకాశం ఉన్నా అలాంటివి మాత్రం ఆయన ఖచ్చితంగా కలిగిస్తాడు. కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఈ శని వక్రగతి వలన మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఒకటి సంతానము, వారి అభివృద్ధి, వీటి గురించి మీరు ఎలానో ఆలోచన అనేది చేస్తున్నారు. అలాగే వారి యొక్క లైఫ్ ప్యాటర్న్ గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మీకు ఎలానో చేంజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. చేస్తున్న ఉద్యోగంలో అన్నా మార్పు వస్తుంది, లేదా కొత్త ఉద్యోగానికన్నా వెళ్తారు, లేదా ప్లేస్ అన్నా మారుతారు, ఇల్లన్నా మారుతారు, ఇలాంటివి, లేదా వెహికల్స్ అమ్మేస్తారు, కొత్త వెహికల్స్ కొనుక్కుంటారు, ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీకు పాజిటివ్గానే ఉన్నాయి. చాలా నెగిటివ్గా మనం ఏం చెప్పుకోవట్లేదు. వృశ్చిక రాశికి ఎక్కడైనా ఎవరికైనా జరగట్లేదు అని అంటే మీ వ్యక్తిగత జాతకం మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండో విషయం ఏంటి అని అంటే ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది చూడండి. వారం మొదలటమే చాలా వరకు అనుకూలతతోటే మొదలవుతుంది. చాలా పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏవి కూడా కనిపించటం లేదు. ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఖర్చులు కొంచెం నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, ఫైనాన్స్ గురించి ఎక్కువగా మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీటి గురించి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూ డోంట్ హ్యావ్ టు డిస్క్లోజ్ అనమాట. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ గురించి, మీ ఇన్కమ్ గురించి, మీరు ఎంత పొదుపు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ దాచారు, వీటి గురించి మీరు ఎక్కడా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇంకా వీటన్నిటితో పాటు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చాలా స్థిరంగా తీసుకోవడానికే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే నేను మళ్ళీ చెప్పే విషయం ఒకటే, వృశ్చిక రాశి వారు మాత్రం మీ పర్సనల్ లైఫ్ లేదా మీ పర్సనల్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా పెద్ద అనుకూలత అనేది కూడా ఏమీ లేదు. చాలా నార్మల్గా అది నడుస్తూ ఉంటుందన్నమాట. మరి ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈ రాశివారు మాత్రం శని వక్రగతిలో ఉన్నప్పుడు చక్కగా మీరు మామూలుగా ఇప్పుడు మీకున్న పొజిషన్ని బట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోవటం, తల్లిదండ్రులతోటి ఎక్కువ సమయాన్ని గడపటం, అలాగే నువ్వులు దానం ఇస్తూ ఉండటం మీకు సరిపోతుంది. మరి ఈ వారం మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ వారం గనక మనం పరిశీలిస్తే ఈ వారానికి వచ్చేటప్పటికల్లా మీకు చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం గనక ఇష్టదేవతారాధన చేస్తూ రావటము, అలాగే మీరు గనక ఇల్లు మారుతున్న మీరు గనక ప్లేస్ మారుతున్నా, ఉద్యోగం మారుతున్నా మీ గ్రామ దేవతలను ఒక్కసారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మారేందుకు ప్రయత్నించండి. అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారిని చూద్దాం. ధనురాశి వారిని గనక మనం పరిశీలించినట్లయితే 27వ తారీఖు ఈ నెల నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 2వ వారం వరకు కూడా శని వక్రగతి మొదలవుతోంది. కాబట్టి ఇక్కడ వీరికి ఏ విధంగా ఉంటుంది శని వక్రగతి అనేది చూద్దాం. సంతానము, వారి అభివృద్ధి, సంతానానికి సంబంధించి అనారోగ్య పరిస్థితులు, విద్యలో ఆటంకాలు, అలాగే విద్యార్థులకు కూడా విద్యలో ఆటంకాలు లాంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాల విషయాలలో ఇబ్బందులు, అలాగే ప్రేమికుల మధ్యన కూడా అనవసరపు మాటలు, మనస్పర్ధలు ఇలాంటివి మీకు కనబడుతుంటాయి. ఏది అయినా సరే మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఉండొచ్చు, లేకపోతే మీరు ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండొచ్చు. ఇలాంటి సిట్యువేషన్స్ కూడా మీ దానిలో కనపడుతూ ఉంటాయి. సో మనం అన్నీ మాట్లాడుకుంటున్నామండి. బట్ ప్రధానంగా సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరచాల్సి వస్తుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతోటి, బంధువులతోటి అనవసరపు అపోహలు, అనవసరపు గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేది కనపడుతోంది. దీంతో పాటు ప్రేమికుల మధ్యన కూడా
అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి మీకు శని వక్రగతి వలన కనపడుతూ ఉంటాయి కనుక మీరు ఎటువంటి ఆరాధన చేస్తూ ఉండాలి. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేస్తూ ఉండటం, స్వామివారిని అభిషేకించడం, స్వామివారి దర్శనం చేసుకోవటం, దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాలు చదువుతూ ఉండటం ఇవి మీకు మంచిని కలిగిస్తూ ఉంటాయి. మరి ఈ వారం ధనురాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ వారం ధనురాశి వారికి చాలా పాజిటివ్గా అయితే ఏమీ లేదు. 29 నుంచి మాత్రం కొంచెం బెటర్గా ఉంది. కాబట్టి 29, 30, 31 కూడా అట్లీస్ట్ 29, 30 వరకు ఈ 2 రోజులు మాత్రం మీకు ఆర్థికంగా అనుకూలత, అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా పనులన్నీ పూర్తి కావటం, అలాగే కుటుంబ సౌఖ్యము, సంతానంతో అనురాగము, ఆప్యాయత ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఈ వారం అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తోంది. మీరు కోరుకుంటున్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవీ కూడా ఇక్కడ కనిపించటం లేదు. అయితే ఏంటంటే లైఫ్ అలా ముందుకు వెళ్ళిపోతుంది, పెద్దగా చేంజెస్ లేవు అని చెప్తున్నాను. సో మరి ధనురాశి వారికి ఎటువంటి పరిహారం చేయాలి? ఈ వారం ధనురాశి వారు మాత్రం నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఇంకా మనం మకర రాశి వారిని పరిశీలిద్దాం. మకర రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే 27 జూలై నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 2వ వారం వరకు కూడా శని వక్రగతి మొదలవుతోంది. ఇక్కడ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. మకర రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ వృద్ధి అనేది కనపడుతోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులతోటి సమయం గడపటం, తల్లిదండ్రులకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేయటం ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటి అని అంటే మీ యొక్క శ్రమతోటి, మీ యొక్క కష్టంతో మీరు అనుకున్నవి సాధించేందుకు మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. సో దీన్ని మనం పాజిటివ్గానే తీసుకుంటున్నాము. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కనుక సంతానం కావాలని ప్రయత్నం చేస్తున్నా, సంతానానికి సంబంధించి మీరు ఏదైనా సరే ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నా వాటిల్లో మాత్రం మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆలస్యం కలుగుతూ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. వీటికి సంబంధించి మాత్రం మీ జాతక పరంగా మీకు ఎటువంటి దోషాలున్నా వాటిని మీరు గమనించుకొని తగిన విధంగా మీరు పరిష్కారం మాత్రం చేసుకుంటూ ఉండాలి. ఇక ఉద్యోగ రీత్యా కనుక మనం ఆలోచన చేసినట్టయితే ఉద్యోగ రీత్యా మీ జాతక పరంగా ఎక్కడైనా మార్పులు గనక ఉంటే అప్పుడు మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మరి ఈ శని వక్రగతి వలన మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శని వక్రగతి అనేది ఉండటం వలన ఆయన కూడా మరి మకర రాశికి ఆయన చక్కగా అధిపతి గనక నువ్వులు దానం ఇవ్వండి, నల్లని వస్త్రాలు దానం ఇవ్వండి, కాకులకి పక్షులకి ఆహారం పెడుతూ ఉండండి. ఈ వారం మకర రాశి వారికి ఏ విధంగా ఉందో కూడా మనం పరిశీలిద్దాము. ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే బంధువర్గీయులతోటి లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా ముందుకు సాగటం, అవి ఏ విధంగానూ మీకు మీ సమస్య ఏదైతే ఉందో అది తీర్చకపోవటం అనేది కనపడుతోంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం సంతానము, వారికి సంబంధించిన అభివృద్ధి దీని గురించి ఎక్కువగా ఆలోచన చేయడం కనపడుతోంది. కాబట్టి దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి, స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి శని వక్రగతిలో కొన్ని ఇబ్బందులు అయితే మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించి తీరాల్సిందే. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనపడుతోంది. హాస్పిటలైజేషన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఆపరేషన్స్ లాంటివి అయ్యేందుకు అవకాశం కూడా కనపడుతోంది. కోర్టు విషయాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి ముందుకు సాగుతున్నట్టుగా కనపడుతున్న బ్రేక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యన చాలా వరకు కూడా ఇబ్బందులు, విభేదాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మీ భార్యాభర్తలు గనక సపరేషన్ ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తుంటే వాటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో ఈ కాంబినేషన్స్ మీ జాతకంలో కూడా ఉండాలి, అప్పుడే అవుతాయి. ఇది కూడా గమనించండి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం శని వక్రగతికి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి శని వక్రగతికి సంబంధించి మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. ఇంకా ఈ వారం కుంభరాశి వారికి గనక పరిశీలిస్తే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. వ్యాపార రీత్యా పెద్దగా అభివృద్ధి అనేది గోచరించడం లేదు. కోర్టు విషయాలు ఏమున్నా ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం, ఇంటి నుంచి దూరంగా ఉండటం, ఇంట్లో సుఖశాంతులు తక్కువగా ఉండటం, వాహన ప్రమాదాలు లాంటివి ఉండటం ఇవి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి, వారి గురించిన ఆలోచన ఎక్కువగా మీకు మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటుంది. సరే, మరి ఈ కుంభరాశి వారు ఈ వారం ఏం చేయాలి? కుంభరాశి వారు మాత్రం ఈ వారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం,
స్వామివారి యొక్క స్వామివారి దండకం చదువుతూ ఉండటం, అలాగే స్వామివారికి తమలపాకులతోటి ఆకు పూజ జరిపించటం, ఇలా చేయటం వలన కొంచెం నెమ్మదిగా మార్పులు అనేవి కనపడతాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను మనం పరిశీలించే ముందు 27 జూలై నుంచి డిసెంబరు 2వ వారం వరకు కూడా శని వక్రగతి మొదలవుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ శని వక్రగతి వలన మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిద్దాం. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ రీత్యా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉండేందుకు కూడా అవకాశం అనేది కనపడుతోంది. ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి. అయితే తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనాలు చేసుకోవటం, గురువుల దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరచడం అనేది కనపడుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచించేందుకు అవకాశం అనేది కూడా గోచరిస్తోంది. సరే, మరి ఈ టైం అంతా కూడా మీరు శనికి సంబంధించి, శని వక్రగతి ఉంటుంది గనక ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మామూలుగా ఏళ్ళనాటి శనిలో కూడా ఉన్నారు, అలాగే శని వక్రగతి కూడా ఉంది. కాబట్టి శివారాధన చేయటం, నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేసుకోవటం, శనివారం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, ఇలా చేసుకుంటే కోర్టు విషయాలు, ఆరోగ్యము, ఆర్థికము, సంతానము, ఉద్యోగము, వ్యాపారము ఇలాంటివి అనేకం మీకు నెమ్మదిగా సెటిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా చివరిగా ఈ వారం మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఇందులో కొంచెం ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి చాలా వరకు బాగుంది. 29, 30, 31 అద్భుతంగా ఉంది. 31వ తారీఖు మాత్రం డెఫినెట్గా కోర్టుకు సంబంధించిన విషయాలు అనేకం రాబోతున్నాయి. అలాగే దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం లాంటిది కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వారు అంతగా మాట వినే అవకాశం కూడా కనిపించటం లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇవి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఓవరాల్గా కోర్టు విషయాల్లో అంతగా అనుకూలత అనేది కనిపించటం లేదని చెప్పుకున్నాం. ఆర్థికంగా కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయనుకుంటున్నాం. మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా అంత బాగా సఫలీకృతులు అవుతారని చెప్పుకోవడానికి కనిపించటం లేదు. సరే, ఇలాగే రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నా, లేకపోతే ఎక్కడి నుంచన్నా మీరే ఏదైనా రుణాలు తీసుకోవాలనుకుంటున్నా, డబ్బు సర్దుబాటు చేయాలనుకుంటున్నా కొంచెం ఎక్కువగా ప్రయాస అనేది కనపడుతూ ఉంటుంది. మరి ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శ్రీ సూక్తం చదువుతూ ఉండండి, అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.